హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం ధూల్పేటలో ఉన్నాం అన్నమాట. ఎందుకంటే తమ్నెల్ చూసే ఉంటారు కదా, వినాయక విగ్రహాలు అయితే చూడడానికి అయితే నేను రావడం జరిగింది. ఇక్కడ చాలా విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు. ఇక్కడ అందరితో పోల్చుకుంటే, అన్ని ప్లేస్లో పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ చాలా మంది అయితే విగ్రహాలు తయారైతే చేస్తున్నారు. చాలా షాప్స్ అయితే ఉన్నాయి. మనమైతే వెళ్ళి ప్రైస్ ఎలా ఉన్నాయి, విగ్రహాలు ఎలా ఉన్నాయి అని మనం చూసుకుందాం. ఇప్పుడైతే ఈ వీడియోని చూస్తున్నవారు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఏమైనా డౌట్స్ అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే రిప్లై అయితే ఇస్తాను. కింద హైప్ అని ఉంటుంది, కామెంట్ని సైడ్కి స్క్రోల్ చేస్తే అక్కడ హైప్ బటన్ కూడా క్లిక్ చేసి నాకైతే కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం, పదండి. చూస్తున్నారు కదా, ఇక్కడ పెద్ద విగ్రహాలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. చాలా ఉన్నాయి. గల్లీల నుంచి మెయిన్ రోడ్ వరకు చాలా విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు. ఇంకా కలర్స్ అయితే వేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ షెడ్లో ఎంత పెద్ద వినాయకుడు ఉన్నారో అనేది మీకైతే కనిపిస్తూ ఉంది. ఇంకా కలర్స్ అయితే వేయలేదు. ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రతి షెడ్కి వెళ్ళి ఎంతెంత పెద్ద విగ్రహాలు ఉన్నాయి, అదేవిధంగా ప్రైస్ ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడైతే నేను ఈ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాను. ఇప్పుడైతే ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి, మనం చూద్దాం. చూస్తున్నాం కదా, ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాను. మనకైతే ఈ విధంగా విగ్రహాలు అయితే, అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి. లోపలికి వెళ్ళి మనం అయితే చూద్దాం ఎంతెంత ఉన్నాయి, ప్రైస్ ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. చూడవచ్చు ఎంత పెద్ద విగ్రహం అనేది. చూస్తున్నారు కదా, ఫ్రేమ్లో కూడా పడతలేదు, అంటే ఎంత పెద్దగా ఉన్నారో మీరే చూసుకోవచ్చు. ఇక్కడ మనం అతనితో మాట్లాడి ప్రైస్ కూడా ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. చూస్తున్నారు కదా, ఇది చాలా పెద్ద వినాయకుడు. అదేవిధంగా మన ముందు ఇంకో వినాయకుడు కూడా ఉన్నారు. ఇక్కడ కూడా చూడవచ్చు, చాలా పెద్ద వినాయకుడు అంటే పెద్ద వినాయకుడు. అదేవిధంగా ఇటు సైడ్ కూడా చూసుకున్నట్లయితే ఈ వినాయకుడు చూడవచ్చు ఎంత పెద్దగా ఉన్నారు. పెద్ద వినాయకులు అయితే ఉన్నాయి. ఇక్కడ మరొక షెడ్లోకి వెళ్ళి మనమైతే చూద్దాం. చాలా పెద్ద వినాయకుడు. ఒకసారి ప్రైస్ అయితే నేను అడిగి తెలుసుకుంటాను. ఇంకా పెయింటింగ్స్ అయితే కంప్లీట్ అయితే అవ్వలేదు, చూసుకోవచ్చు. చాలా పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కొక్క వినాయక విగ్రహం ఒక్కొక్క డిజైన్లో అయితే ఉంది, చూడవచ్చు మీరు. ఏ విగ్రహానికి కూడా ఇంకా పెయింటింగ్స్ అయితే వేయలేదు, కలర్స్ అయితే వేయలేదు. ఇంక ఇక్కడ చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. ప్రతి షెడ్డుకు చాలా వినాయకులు అయితే ఉంటాయి. ప్రతి షెడ్లో ఈ విధంగా షెడ్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ధూల్పేటలో చూస్తున్నారు కదా, ఇంకా విగ్రహాలకైతే కలర్లు అయితే వేయలేదన్నమాట. ఈ వినాయక విగ్రహం అయితే చూస్తున్నారు కదా, ఇంకా కొంచెం వర్క్ అయితే ఉంది. ఇక్కడ మనకు క్లాస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా క్లాస్ అయితే రావడం జరుగుతుంది. ఈ విగ్రహానికి అయితే 45,000 అయితే చెప్తున్నారు. మీరు బార్గెన్ కూడా మీరు చేయొచ్చు, నో ప్రాబ్లం. ఈ షాప్ నేమ్ కూడా ఇక్కడ ఇస్తాను, కాంటాక్ట్ డీటెయిల్ కూడా ఇస్తాను. మీరు కావాలంటే మీరు ఇక్కడ కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఈ విగ్రహం కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి 25,000 అన్నమాట. ఇక్కడ రేట్స్ అయితే మీరు బార్గెన్ చేయొచ్చు. ఇక్కడికైతే మీరు వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటి కూడా ఇంకా లాస్ట్ వర్క్ అయితే ఉంది, ఇంకా పూర్తిగా వర్క్ అయితే కంప్లీట్ అయితే అవ్వలేదన్నమాట. ఈ విగ్రహం కూడా చూడవచ్చు మీరు. ఇది కలర్ కూడా డిఫరెంట్ ఉంది, ఒక యూనిక్ మోడల్ అయితే ఉంది. ఇది కూడా 25,000 అన్నమాట. ఇక్కడైతే చాలా వరకు అయితే బుక్ అయ్యాయని చెప్తున్నారు. ఈ పీస్ అయితే అవైలబుల్గా ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఈ విగ్రహానికి వచ్చేసి 85,000 అయితే చెప్తున్నారు. మీరైతే నెగోషియబుల్ కూడా చేయొచ్చు. ఇదైతే రేట్ కూడా బార్గెన్ అయితే చేయొచ్చు, రేట్ కూడా మాట్లాడచ్చు. ఇక్కడ చూస్తున్నారైతే ఇదైతే యూనిక్ మోడల్ అంట. ఇది ఆల్రెడీ చాలా వరకు అయితే బుక్ అయిపోయాయి. మీరు కూడా బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికైతే విజిట్ అయితే చేయండి. ఇందాక చూపించిన విగ్రహాలన్నీ ఈ షాప్ అన్నమాట, రాజ్ నందని ఆర్ట్స్. ఇక్కడ మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు ఈ నెంబర్కి. లేకపోతే ఇక్కడికైతే వీళ్ళతో మాట్లాడితే వీళ్ళు లొకేషన్ పెడతారు, ఇక్కడికైనా రావచ్చు, రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడైతే ఇంకో షెడ్కి అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా, పెయింటింగ్స్ అయితే జరుగుతున్నాయి, చూడవచ్చు మీరు. చాలా పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి, మీరైతే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళైతే పెయింటింగ్స్ అయితే వేస్తున్నారు అన్నమాట, చూడవచ్చు. చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇది మొత్తం పెయింటింగ్ కలర్స్ అన్నమాట. ఇవి మోటార్స్, ఇవి కలర్స్. ఇవి పెద్ద విగ్రహాలు అన్నమాట, చూడవచ్చు. చాలా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు ఇందాక చూసినవన్నీ
మనమైతే ఇక్కడ హనుమాన్ టెంపుల్ అయితే ఉంది కదా అక్కడ అన్నమాట. మీరు ఎవరైనా రావాలనుకుంటే మీరైతే ఇక్కడికైతే రావచ్చు. ఇక్కడ వెళ్తూ ఉంటే చాలా యూనిక్గా ఉన్నాయి విగ్రహాలు అయితే చూడవచ్చు. మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. డ్రెస్సెస్ కూడా క్లాత్స్ కూడా వేయడం జరిగింది. చూడవచ్చు ఈ వినాయకుడు ఎంత బాగున్నాడో మీరు చూడవచ్చు. తర్వాత ఈ వినాయకుని కూడా చూడండి మీరు. ఇది నాకు తెలిసి రామ్లాల్ అవతార్ అనమాట. చాలా బాగున్నాడు కదా నిల్చొని, చాలా బాగున్నాడు గణేష్. సేమ్ అదే డిజైన్, కాకపోతే ఏంటంటే సైజ్ మాత్రం చిన్నదన్నమాట. చాలా బాగున్నాడు గణేశుడు. ఇది ఒక పెద్ద విగ్రహం అన్నమాట. చూడొచ్చు ఎంత కలర్ఫుల్గా ఉన్నారో మీరైతే చూడొచ్చు. ఈ వినాయకుని కూడా చూడండి, మొత్తం వర్క్ అయితే పూర్తయిపోయింది. చాలా బాగున్నాడు యూనిక్గా, చూడగానే అట్రాక్షన్ ఉందన్నమాట. ఈ విగ్రహాన్ని కూడా చూడండి, బ్లాక్ కలర్లో ఎంత షైనింగ్గా ఉన్నాడో. చాలా బాగుంది గణేష్ విగ్రహం. ఇందాక చూపించిన విగ్రహాలు ఉన్నాయి కదా, ఇదన్నమాట. వినోద్ సింగ్ హజారీ మారుతి కళాకార్, ఈశ్వర్ సింగ్ హజారీ కళాకార్. ఇక్కడికైతే మీరైతే ఈ చూపించిన కదా ఈ యూనిక్ గణేష్ విగ్రహాలు అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మీరైతే కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ చూడండి మొత్తం ఇల్లునే మొత్తం గణేష్ విగ్రహాల దేవాలయంగా అయితే మార్చారు. చూసుకోవచ్చు. ఇంకా లోపలికి అయితే వెళ్దాం, ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూడవచ్చు, ఇవి చిన్న సైజు విగ్రహాలు అన్నమాట. ఈ గణేషుని చూడండి, గోల్డ్ కలర్లో ఎలా మెరిసిపోతున్నాడు. ఈ వినాయకుడు కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాడు. ఇవైతే విగ్రహాలు చూస్తున్నారు కదా, చాలా వరకు అయితే బుక్ అయిపోయాయి. మీరు కూడా వచ్చి బుక్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ వినాయకుడు కూడా చాలా బాగున్నాడు. శంకరుని అవతారం అన్నమాట. శంకరుని అవతారంలో అయితే వినాయకుడు అయితే మనకు దర్శనం అయితే ఇస్తున్నాడు. చూస్తున్నారు కదా, కొన్ని విగ్రహాలు అయితే సోల్డ్ అవుట్ బోర్డు కూడా పెట్టేశారు. ఓకేనా, వీటిని టచ్ కూడా చేయొద్దు అన్నమాట. ఇది కూడా చూడవచ్చు మీరు. ఇంతకుముందు చూపించాం కదా, వాళ్ళదే ఇంకొక అవుట్లెట్ అన్నమాట. విగ్రహాలు అయితే చాలా షైనింగ్ అయితే ఉన్నాయి, అట్రాక్టివ్ కూడా ఉన్నాయన్నమాట. ఈ స్టోర్లో వచ్చేసి 20,000 నుంచి 1,50,000 వరకు అయితే ఉన్నాయి. విగ్రహాలు అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయన్నమాట. చూడవచ్చు కలర్ఫుల్గా. ఈ విగ్రహం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాడో. హనుమంతుడు కూడా ఉన్నాడు, అందరు ఉన్నారు, చాలామంది ఉన్నారు ఈ ఫ్రేమ్లో. చూడవచ్చు ఈ గల్లీలో కూడా ఇంకా వర్క్స్ అయితే కంప్లీట్ అయితే అవ్వలేదు. ఈ విగ్రహం చూడవచ్చు, ఇవి అయితే కంప్లీట్ అయింది అనుకుంటున్నాను అయితే. చూడవచ్చు ఈ గల్లీ మొత్తం వినాయకుల్ని అయితే పెట్టారన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు రోడ్డు మీదనే, ఇక్కడికి రాగానే ధూళిపేటకి రాగానే రోడ్డు మీదనే మనకైతే దర్శనం అయితే ఇస్తాయన్నమాట గణేష్ విగ్రహాలు. ప్రతి గల్లీల షెడ్డుల మొత్తం వినాయక విగ్రహాలే ఉంటాయి. ఇప్పుడు మన ముందు కనిపిస్తుంది కదా, ఆ షెడ్లోకి అయితే వెళ్ళి మనమైతే చూసేద్దాం ఎలా ఉన్నాయి ఏం కథ అనేది. ఇప్పుడైతే ఈ షెడ్లోకి అయితే రావడం జరిగింది. చూడొచ్చు విగ్రహాలు అయితే ఎంత చాలా బాగున్నాయో మీరైతే చూడవచ్చు. ఇక్కడ కూడా చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇది కూడా ధూళిపేటలో అన్నమాట. ధూళిపేటలో ఏంటంటే వీళ్ళు ఇక్కడే తయారు చేయడం అయితే జరుగుతుందన్నమాట. అందువల్ల ఏంటంటే రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉంటాయన్నమాట. ఇక్కడ చాలామంది ఇక్కడ నుంచి తీసుకెళ్ళి బిజినెస్ కూడా చేయడం అయితే జరుగుతుంది. ఈ విగ్రహాన్ని చూడండి ఎంత బాగున్నాడో గణేశుడు. చాలా పెద్దగా ఉన్నాడో, అదేవిధంగా కలర్ఫుల్గా ఉన్నాడు అనమాట. ఇది శంకరుని పోలిన 6 ప్యాక్ గణపతి అన్నమాట. చూస్తున్నారా, చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి, మీరైతే చూడవచ్చు. ఈ గణేశుని కూడా చూడండి, ఈ గణేశుని చూడండి. ఇది కూడా మరొక డిజైన్ అన్నమాట. ఎల్లో కలర్ అండ్ ఇంకా పింక్, బ్రౌన్ కలర్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఎల్లో కలర్ అయితే బాగా మనకైతే షైనింగ్ అయితే కొడుతుంది. డిజైన్ అయితే చాలా బాగుంది. ఈ డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది. బాగా పింక్ కలర్ ధోతి అనమాట. సింహాసనం మీద కూర్చున్నారు, ఒక సోఫా లాగా ఉంది. ఇక్కడ చూడొచ్చు చాలా బాగుంది.
మీరైతే ఇక్కడికి రండి. చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి, చాలా షెడ్లు అయితే ఉన్నాయి, చాలా మంది అయితే విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు. ఇక్కడ నుంచి చాలామంది హోల్సేల్గా తీసుకొని వేరే వేరే ఊళ్ళల్లో అమ్ముతుంటారు కూడా, బిజినెస్ చేస్తూ ఉంటారు కూడా. ఇక్కడ చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. మీకు నచ్చిన విగ్రహాన్ని అయితే మీరు బుక్ చేసుకోండి. చాలా మట్టుకు అయితే ఇప్పటికే బుక్ అయిపోయి ఉన్నాయి. ఇంకా గణేష్ మన చతుర్థి వచ్చేసి గణేష్ పండుగ వచ్చేసి ఆగస్ట్ 27 అనమాట. ఇంకా దాదాపు 27 నుంచి 28 రోజులు అయితే ఉన్నాయి. దాదాపు ఆల్మోస్ట్ అదే అనమాట. ఇంకా దగ్గరే ఒక నెల అని చెప్పుకోవచ్చు. మీకు నచ్చిన విగ్రహాన్ని అయితే చూసుకోండి, బుక్ చేసుకోండి. తర్వాతనైతే ఇది లేదు అంటే కష్టం అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా మీ శాంతం ప్రశాంతం. థ్యాంక్ యూ.